ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేడు తన జన్మదిన సందర్భంగా ఉదయాన్నే తన నివాసంలో దివ్యాంగులకు కుట్టు మిషన్ల పంపిణీ చేసి తుకారాం గేట్లోని శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అడ్డగుట్ట డివిజన్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల వివరాలను తెలుసుకుని పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ రోడ్ లోని మౌంట్ కార్మెల్ చర్చ్ ఆర్చ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం మారేడుపల్లిలోని షనాయ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయాల అర్చకులు, పూజారులకు ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక యువతను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ కిట్లను ఉచితంగా అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చూడండి చూడండి అందరికి చూడండి అందరికి చూడండి. మీరు మా సృష్టికర్త, మా జీవానికి ఆధారము, మూలము. ఈనాడు జన్మదినాన్ని కొనియాడుకుంటున్న మా నేత ప్రజల అవసరాలను చప్పట్లో సరే ఇక్కడ అలా కట్ చేరుతున్నా. కానీ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భంగా ఓకే ఓకే సార్ ఇది చూడండి సార్. సైడ్
అన్నయ్య చూడండి, చూడు అదన్నా చేయి. ఓకే ఓకే సార్, ఓకే చూడండి అన్న, చూడండి అన్న చూడండి సార్ 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 ఇటు చూడండి సార్, ఇటు సార్. సార్ రోజులు శుభాకాంక్షలు శ్రీ గణేష్ అన్న. పేరు పేరున్న ధన్యవాదాలు, మాకు ఈ బ్యాట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరికీ ఒక పండగ లాంటి రోజు ఇది. అంటే కంటోన్మెంట్ లో గణేష్ అన్న గారు గెలిచి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా కంటోన్మెంట్ ప్రజలు ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన బర్త్డే అని జరుపుకోవడం కాదు, యావత్ కంటోన్మెంట్ సేవా దినోత్సవం అని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన మన పంతులకు సన్మానాలు చేయడం కానీ, పిల్లలకు క్రికెట్ కిట్లు ఇవ్వడం కానీ, పొద్దున దేవాలయాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయడం కానీ, మళ్ళా తర్వాత చెట్లు పెట్టడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు పెట్టడం అనే గొప్ప కార్యక్రమం చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ అన్న గారికి చాలా థ్యాంక్స్, మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే. आज हमारे हरदिल अजीज कंटोनमेंट के एमएलए जनाब श्री गणेश साहब का सालगिरह के मौके पर उनको सालगिरह की ढेर बड़ी मुबारक देते हुए उनके लिए कंटोनमेंट के आवाम की तरफ से और मेरी तरफ से उनके लिए ढेर सारी दुआएं, उनके मुस्तकबिल के लिए, उनके फ्यूचर के लिए इसी तरह से आवाम की खिदमत का उनको जज्बा देना और आवाम के लिए जो है जो भी करना चाह रहे हैं उसमें कामयाब होना। और आज उनके सालगिरह के मौके पर कई फलाही प्रोग्राम शुरू किए उनकी तरफ से, श्री गणेश फाउंडेशन की तरफ से मेडिकल कैंप, और यहाँ पर शेनाई ग्राउंड में जो है यूथ बच्चों के लिए क्रिकेट के किट्स बांटे जा रहे हैं और कई डेवलपमेंट कामों का जो है शुरुआत की जा रही है। और खासतौर से प्लांटेशन, हमारे जो है आबोहवा को सही बनाने के लिए प्लांटेशन शुगर का भी काम किया जा रहा है। फिर एक बार मेरे और आवाम की तरफ से गणेश साहब को सालगिरह की बहुत बहुत मुबारकबाद। మరి ఎంతో ముఖ్యమైన రోజు ఏంటంటే మన శాసనసభ్యులు, మన యువ నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఆర్థికంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఏంటంటే ఈ రోజు మొత్తం ఒక సేవా దినంగా మనం తెలుపుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో అన్న నిమగ్నం అయ్యి ఉన్నారు. అక్కడ చూస్తే గుడిలో మొక్కలు నాటడం కానివ్వండి, స్కూళ్లలో బుక్స్ పంచడం కానివ్వండి, హెల్త్ క్యాంప్స్, ఇక్కడ బ్రాహ్మణులకు కూడా నిత్యావసరాలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. మన అలాగే యువతకు కూడా క్రికెట్ లో కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే మన అతను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. అతనికి మన అందరూ కూడా ఆశీర్వదించాలా, అందరూ కూడా అతనికి ఏవైతే అనుకుంటాడో అన్ని నెరవేరాలని కూడా మేము కోరుకుంటున్నాము. కంటోన్మెంట్ లో యువ స్థాయిగా ఒక మంచి స్థాయిలో అన్ని ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కోరుకుంటా ఉన్నాము. రాబోయే కాలంలో కూడా మినిస్టర్ మధ్య కూడా అతనికి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.